ప్రదర్శన ప్రారంభించి ఐకానగర్, గాంధీ చౌక్, చంద్రావూర్ పార్క్ వద్దకు ర్యాలీతో నినాదాలు చేస్తూ చేరుకున్నారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ దళిత పీడిత వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేయవద్దని దళితుల్ని గ్రామ బహిష్కరణ చేయడం అగ్రవర్గాల దుర్మార్గంగా అభివర్ణించారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన రాసినటువంటి రాజ్యాంగం ఈ దేశంలో అమలు జరుగుతూ ఉంటే ఆ రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అగ్రవర్ణాల వాళ్ళు దళితుల్ని బహిష్కరించారంటే ఏ విధంగా ఉందో ఒక్కసారి మీడియా ద్వారా సమాజం తెలుసుకోవాలి. ఈ చర్య రాజ్యాంగ విరుద్దమని నిందితుల్ని అరెస్ట్ చేయడమే కాదు కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆకిరాజు కిరణ్ కుమార్, సుద్దపల్లి నాగరాజు, భరత్, అనిల్, ఉన్నాడు ధర్మారావు, దుబాయ్ బాబు, దారా రామకృష్ణ, చిలకా కిరణ్, గౌస్, అశోక్ యాదవ్, అబ్రహం లింకన్ తదితరులు పాల్గొన్నారు. మరి 3 రోజుల నుంచి ఇష్యూ చూస్తూనే ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఇష్యూ మీద వెంటనే స్పందించి కేబినెట్ గాని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని ఈ విషయంలో వెంటనే కల్పించుకొని మరి మహామేధావైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ఎక్కువగా రేట్ చేయకుండా వెంటనే ఇష్యూని కూడా క్లియర్ చేయమని బీసీ సంఘాల తరఫున తెనాలి బీసీ, ఎస్సీ, మైనార్టీ